ఇప్పుడు నోట్లోకి వచ్చామంటే మనం డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఆన్ చేసాము, అయినా కానీ మన వాలెట్ కనెక్షన్ ఆప్షన్ అనేది రాలేదు. సో దీనికోసం ఏం చేయాలంటే ఇంకా 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే యాక్సెసిబిలిటీ అని ఉంటుంది, యాక్సెసిబిలిటీ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది కనబడుతుంది బార్, దీన్ని 50% లాగా ముందు లాస్ట్కి డ్రాగ్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇప్పుడు కనెక్టర్ వాలెట్ అనే ఆప్షన్ వచ్చేసింది. జనరల్గా ఇది మొబైల్ యూజర్స్కి ఇట్లా, ల్యాప్టాప్ యూజర్స్ అండ్ పీసీ యూజర్స్కి అయితే డైరెక్ట్గా మీరు వాలెట్ ఎర్నింగ్స్లో సెక్షన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ బిట్గెట్ వాలెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ ఫర్ ల్యాప్టాప్ యూజర్స్ అండ్ మొబైల్ యూజర్స్. ఇప్పుడు కనెక్ట్ చేయండి. క్లిక్ చేశాక మనం బిట్గెట్ ఇంకా చూపించలేదు, సో ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మీ సైడ్ని. రిఫ్రెష్ చేసుకున్నాక కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ వాలెట్ అనేది ఆప్షన్ చూపిస్తుంది, బిట్గెట్ వాలెట్, కనెక్టింగ్ టు యువర్ బిట్గెట్ వాలెట్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. నువ్వు ఒకసారి క్లోజ్ చేసేయండి కివీ బ్రౌజర్, మళ్ళీ కివీ బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు కనెక్ట్ క్లిక్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేశాక బిట్గెట్ వాలెట్ సేమ్ ఇలా డైరెక్ట్ ఇంకో పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ కింద చూస్తే ఇక్కడ అన్లాక్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ బిట్గెట్ వాలెట్ రిక్వెస్ట్, ఇది ఒకసారి చెక్ చేసుకోండి, సోలానా నెట్వర్క్ ఉండాలి, సోలానా. అండ్ కనెక్ట్ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వెరిఫై, అండ్ మళ్ళీ కింద అగ్రీ కొట్టండి. ఈ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మెయిల్కి ఒక మెయిల్ సెండ్ చేస్తాను. మీ మెయిల్ ఇక్కడ మీ మెయిల్కి కన్ఫర్మ్ యువర్ వాలెట్ కనెక్షన్ అనే ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే కన్ఫర్మ్ యువర్ వాలెట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని కాపీ చేయండి. కాపీ యూఆర్ఎల్ లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ యూఆర్ఎల్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ కివీ బ్రౌజర్లోకి వచ్చేసి న్యూ ట్యాబ్లో పోయి ఎంటర్ చేసి సెర్చ్ చేసేయండి. వాలెట్ ఈస్ వెరిఫైడ్, వాలెట్ కనెక్షన్ సక్సెస్ఫుల్, రిటర్న్ టు డాష్బోర్డ్. అండ్ ఇప్పుడు మీ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. చెక్ చేసుకోవడానికి ఎర్నింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ చూస్తే అన్నీ వెరిఫైడ్ అయిన పడిపోయింది, కనెక్టెడ్, వెరిఫైడ్. సో ఇలా మీ వాలెట్ అనేది నోట్ పేలోకి కనెక్ట్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా